Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. Happy birthday, baby. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ గైస్ వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి గైస్. నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇంకా మీకు ఏ డౌట్స్ రాకుండా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను గైస్. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను అలర్ట్ మోషన్ లింక్ అని ఇచ్చాను గైస్. ఆ లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేస్తూనే మనకు ఆల్మోస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది కదా, ప్రాజెక్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి గైస్ నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి అంటే నేను రెండు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్స్ అని రెండు అయితే ఇచ్చాను. ఆ రెండు లింక్స్ కూడా కలిపి మీకు కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ మనకు షేక్ ఎఫెక్ట్ లింక్ అని ఒకటే లింక్ ఇచ్చింటాను. సో ఆ లింక్ మీద ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్ రిడెక్ట్ అనేది అవుతుంది గైస్. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతూనే కిందనే ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే మీకు షేక్ ఎఫెక్ట్ లింక్ అండ్ బీట్ మార్క్ లింక్ అని రెండు ఇచ్చింట. ఫస్ట్గా మీరు వచ్చేసి బీట్ మార్క్ లింక్ అనేది యాడ్ చేసుకోండి గైస్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు హ్యాపీ బర్త్డే బీట్ మార్క్ అని మనకు ఆల్మోస్ట్ నేనైతే ఇచ్చాను. సో ఈ యొక్క లింక్ అక్కడ ఇచ్చింటే అక్కడ ప్రెస్ చేయండి. ఓకే, సో దాని మీద ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ మనకు ఇక్కడికి ఇన్పుట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నాకు ఏ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందో అదే విధంగా యాచ్టీస్ మీకు కూడా అలానే వస్తుంది. ఓకే, సో వచ్చిన తర్వాత ఫస్ట్ మన ఛానల్కు లోగో ఉంటుంది, కావాలంటే మీరు పెట్టుకోండి, లేదంటే రిమూవ్ చేసి మీ లోగో అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి కొంచెం ముందుకు వచ్చేయండి. సేమ్ మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాను. ఇక్కడ చూడండి హ్యాపీ బర్త్డే బేబీ అని నేను ఒక పిఎన్జీ టెక్స్ట్ని అయితే పిక్సెల్ ల్యాబ్లో అయితే క్రియేట్ అయితే చేశాను గైస్. ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో నేను పిక్సెల్ ల్యాబ్లోనే క్రియేట్ చేస్తున్నాను. అది కూడా ఎలా క్రియేట్ చేయాలనేది కూడా వీడియో చేస్తాను అనమాట, నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఈ యొక్క పిఎన్జీ ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చాను. సో ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇంకా ఆల్మోస్ట్ నేను సాంగ్ మనకు 20 సెకండ్స్ లెంత్ ఉంటుంది. 20 సెకండ్స్ లెంత్న నేను బీట్ మార్క్ అయితే యాడ్ చేసే పెట్టాను. సో మీకు ఎటువంటి మళ్ళీ కష్టాలు లేకుండా ఆల్మోస్ట్ ఈ సాంగ్కున్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు కనుక. సో నేను మ్యూట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బీట్ మార్క్ ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు మీడియా అని ఆప్షన్ వస్తుంది. మీడియా ఆప్షన్లోకి వచ్చేసి గైస్ మీరు ఎవరి ఫోటోస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ని ఈ విధంగా మీరైతే అన్నీ కూడా ఎంటర్ చేసి సో ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ రేషియోలో పెట్టేసి ఆల్మోస్ట్ ఇంత లెంత్ డ్రాగ్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ బాణం సింబల్ ఉంది దాని మీద టచ్ చేసి ఎక్స్ట్రా అనే ట్రిమ్ అనేది ఇచ్చుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి, మళ్ళీ సెకండ్ వన్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఆప్షన్ ఎక్స్ట్రాగానే ట్రిమ్ అనేది ఇచ్చుకొని సేమ్ ఆప్షన్ ఫుల్ స్క్రీన్ అని పెట్టేసి మీకు ఎంత కావాలో ఫోటో అంత అడ్జస్ట్ అనేది చేసేసి ఆల్మోస్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీద టచ్ చేసి ఇలా గైస్ మీరు ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటారో అన్ని ఫొటోస్ మనకు ఈ విధంగా మీరు డ్రాగ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు థర్డ్ వన్ అంటే మనకు ఈ యొక్క ఫుల్ స్క్రీన్ అని మీరు ఎంటర్ చేసుకొని ఆల్మోస్ట్ ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాగానే లేయర్ను కట్ చేసుకోండి. ఓకే, సో సేమ్ ఆప్షన్ మళ్ళీ మీడియా ఆప్షన్ ఇలా ఆల్మోస్ట్ మీరు ఎన్ని ఫొటోస్ కావాలన్నా కూడా ఇలానే మీరు 1 by 1 అన్నీ కూడా యాడ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ సేమ్ మీడియా ఆప్షను మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేయండి, ఎక్స్ట్రాగా అనేది ట్రిమ్ చేయండి అండ్ రైట్ లెఫ్ట్ సైడ్లో 3 dots అండ్ మనకు ఫుల్ స్క్రీన్ అండ్ మళ్ళీ మన ఫోటో అడ్జస్ట్. ఓకే, సేమ్ మళ్ళీ మీడియా ఆప్షను మళ్ళీ మీడియా ఆప్షను అందులోకి వచ్చేసి ఇలా మీరు ఎన్ని ఫొటోస్ని ఎంటర్ చేయాలనుకుంటారో అన్ని ఫొటోస్ని కూడా ఇలా ఫస్ట్ మనకు ఇంపోర్ట్ చేయండి గైస్. ఓకే, సో ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తేనే కదా గైస్ నాకు కొంచెం బూస్ట్ తాగినంత ఎనర్జీ వచ్చేస్తుంది. సో మీరు లైక్ చేసి ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ వీడియోని ఎడిట్ చేసుకుంటారు కదా. సో మీ తరపున ఏంటి నేను రిక్వెస్ట్ అడిగి జస్ట్ మీ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్ గ్రూప్లలో మన వీడియోని షేర్ చేయండి గైస్. మన ఛానల్కు కొంచెం సపోర్ట్ చేయండి. సో ముందే కొంచెం వ్యూస్ అయితే డౌన్ అయ్యాయి. ఆల్మోస్ట్ మీరు సపోర్ట్ చేస్తానని హోప్తో అడుగుతున్నాను గైస్. లైక్ చేయాలంటే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వన్స్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్.
నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి, నేను లేట్ అయినా రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా, యాటిట్యూడ్ కావాలన్నా, లవ్ ఫెయిల్యూర్ కావాలన్నా, లవ్ స్టేటస్ కావాలన్నా, సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చినట్టు కూడా మీరు అడగండి గైస్ కామెంట్ బాక్స్లోకి వచ్చేసి. సో మీకోసం నేను తప్పకుండా వీడియోస్ అనేది చేస్తాను. అలైట్ మోషను, కైన్ మాస్టర్, సో ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలన్నా కూడా నేను అవైలబుల్ అయితే మీకోసం ఉంటా. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఈ విధంగా మీరు ఫొటోస్ అన్నీ కూడా అన్నీ యాడ్ చేయండి గైస్. ఓకే, సో ఇప్పుడు నేను అనేది వీడియో అనేది కొంచెం కట్ చేస్తున్నాను. సో గైస్ ఆల్మోస్ట్ నేనైతే ప్రతి ఇమేజ్ కూడా నేను ఎంటర్ అయితే చేశాను. ఇంకా 2 ఇమేజ్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేయలేదు. ఈ 2 ఇమేజ్ను కూడా మనము ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేద్దాం గైస్. ఈ విధంగా మీరు అన్ని ఫొటోస్ కూడా ఇన్పుట్ అయితే చేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ మనకు 2 ఫొటోస్ అయితే ఉన్నాయి. ఈ 2 ఫొటోస్ను కూడా ఇక్కడ నుంచి ఎంటర్ చేసేసి ఆల్మోస్ట్ రైట్ క్లిక్ అండ్ మనకు ఫుల్ స్క్రీన్లో పెట్టేసి ఆల్మోస్ట్ ఇది ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఫైనల్లీ ఇంకొక ఇమేజ్ని యాడ్ చేసేసి ఇంకా ఎండ్ అయిపోదాం ఫొటోస్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఫొటోస్ అన్నీ కూడా సెట్ అయిపోయి ఇంకా ఎక్స్ట్రా అంటే ట్రిమ్ ఇచ్చుకోండి. ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఫొటోస్ అన్నీ కూడా మనకు ఇక్కడ మనము ఇంపుట్ అయితే చేసాం గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మీ ఫొటోస్ కూడా అన్ని ఇంపుట్ అయితే చేసుకొని వన్స్ ఫస్ట్కి వచ్చేయండి స్టార్టింగ్. ఓకే, ఇక్కడతో మనకు బీట్ మార్క్కు మన ఫొటోస్ యాడ్ చేయడం సరిపోయింది. సో ఇప్పుడు నేను ఇంకొక లింక్ అనేది ఇచ్చింట ఆ వెబ్సైట్లోనే కింద సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఇచ్చింట, ఆ లింక్ను క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇది బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఆ లింక్ను క్లిక్ చేసి మళ్ళీ ఆ యొక్క ఏదైతుందో సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఇచ్చాను కదా ఆ లింక్ను ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తూనే డైరెక్ట్గా మళ్ళీ వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఇచ్చారు కదా ఆ లింక్ను ట్యాప్ చేయండి. సో ఇప్పుడు ఈ 2 ఇమేజ్లు మీకు అక్కడ యాడింగ్ అయిపోతాయి. సేమ్ అలర్ట్ మోషన్కు మళ్ళీ రీడైరెక్ట్ అయ్యి వచ్చేసి సేమ్ ఆప్షన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చూడండి హ్యాపీ బర్త్డే అండ్ మనకు ఒక ఫోటోకి ఎఫెక్ట్ ఇచ్చాను. ఇదే ఎఫెక్టే కదా ఆల్మోస్ట్ మీరు డెమోలో చూసింది. సో ఈ యొక్క ఎఫెక్ట్ను ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసే ముందు మనం సాంగ్కున్న ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకుందాం. సో సాంగ్ మీద టచ్ చేసి అంటే ఆ యొక్క హ్యాపీ బర్త్డే మీద టచ్ చేసి సో కింద మనకు ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వచ్చేసి 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. కాపీ ఎఫెక్ట్ మీద టచ్ చేసి సేమ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ అంటే మన మెయిన్ ప్రాజెక్ట్ ఉంది కదా సో మెయిన్ ప్రాజెక్ట్లోకి వచ్చేయండి. ఓకే, సో ఇక్కడ మన ఫొటోస్ వస్తున్నాయి, ఆ ఫోటో మీద టచ్ చేయండి. సేమ్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ కాపీ ఎఫెక్ట్ లేకుండా పేస్ట్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేమ్ ఇక్కడ మీరు మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేయండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇంకోటి సెలెక్ట్ చేయండి, ఇంకోటి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఆల్మోస్ట్ ఈ విధంగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోని టచ్ చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ల ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ అయితే నేను ఎంటర్ చేశాను. ఇంకో ఫోటోకి అయితే వెళ్ళాలి కదా మనము. సో ఈ విధంగా అన్ని ఫొటోస్ మీరు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ కూడా ఇలానే మీరు ఎంటర్ అనేది పెట్టుకోండి. ఓకే, సో ఇంకా సెకండ్ ఫోటో 2 అయితే యాడ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ ఫోటోకి యాడ్ చేద్దాము. సో ఈ విధంగా మీరు అన్నీ కూడా 1 by 1 అన్నీ యాడ్ చేసుకోండి గైస్. ఓకే, సో సింపుల్ ప్రాసెస్. ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకా నేను ఒక ఇమేజ్ అయితే ట్రిమ్ చేయలేదు. సో ఇంకా మీరు బాగా ఇంకా కొంచెం ట్రిమ్ చేసుకొని పెట్టుకొని ఆల్మోస్ట్ ఈ విధంగా అన్నీ కూడా మీరు ఫొటోస్ అండ్ ఎఫెక్ట్లు అన్నీ కూడా యాడ్ చేసుకోండి గైస్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి సేమ్ ఎఫెక్ట్ ఆల్ ఇమేజ్కి ఒకే ఎఫెక్ట్ని ఎంటర్ చేసుకోండి. ముందే చెప్తున్నాను ఆల్ ఇమేజ్కి ఒకటే ఎఫెక్టే, మళ్ళీ చేంజెస్ లేకుండా. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేశాను, ఎఫెక్ట్ల ఆప్షన్లోకి వచ్చాను, మళ్ళీ పేస్ట్ అని ఇచ్చేసాను. సేమ్ బ్యాకప్ వచ్చేసి మళ్ళీ ఇంకొక ఇమేజ్ అండ్ ఎఫెక్ట్ అండ్ మళ్ళీ ఇది. ఓకే, సో ఇంతే గాయస్, ఏం లేదు, సింపుల్ ప్రాసెస్. లైక్ చేయను అంటే ఇంకా వీడియోకి లైక్ చేయండి. సో మీకు బాగా అర్థం అవుతుందని ఐ హోప్తో అంటున్నాను. సో అర్థం కాకపోతే గాయస్ మళ్ళీ మీరు 1కి 10 సార్లు అడగండి, నేను రిప్లై ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి మనకు మళ్ళీ ఇంకొక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయండి. సేమ్ ఆప్షన్ ఎఫెక్ట్ అండ్ కాపీ. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా అనేది సేమ్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ మళ్ళీ దీంట్లోకి వచ్చేయండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో దీనికి కూడా నేను ఆల్మోస్ట్ యాడ్ ఇచ్చాను. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ నేను 10 seconds వరకు అయితే యాడ్ ఇచ్చాను. ఇంకా మీరు ఎక్స్ట్రాగా అనేది యాడ్ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నది యాడ్ అయితే పెట్టుకొని ఆల్మోస్ట్ ఈ లిరిక్స్ అనేది మనము ఒక్కసారి ప్లే చేద్దాం. ఓకే, సో ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ నేనైతే గాయస్ నేను ఫస్ట్ అంటే హ్యాపీ బర్త్డేకి ఉన్న ఎఫెక్ట్ నేను ఫొటోస్కి అయితే ఇచ్చాను, సారీ. సో మీరు ఏం చేస్తారు, ఈ యొక్క ఎఫెక్ట్ ఫస్ట్ హ్యాపీ బర్త్డేకి ఎంటర్ చేయాలి మనం. ఓకే, సో హ్యాపీ బర్త్డే బేబీ అని ఇచ్చాను కదా, ఈ యొక్క ఎఫెక్ట్ దీనికి ఇవ్వాలి. సో నేను ఫోటోకి ఇచ్చాను, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో నేనే కన్ఫ్యూజ్ అయ్యాను చూడండి. సో ఇక్కడ మనకు ఫోటోకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫోటోకి మీరు ఏం చేస్తారు, ఈ యొక్క ఎఫెక్ట్ మనం 10 seconds కాడికే ఇచ్చాం కదా, ఈ 10 seconds తర్వాత నుంచి యాడ్ చేద్దాం. ఇక్కడ నుంచి మీరు యాడ్ చేయకండి, టెక్స్ట్కున్నది ఇక్కడ యాడ్ చేయకండి. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసి నేను చెప్పాను కదా ఎఫెక్ట్ అనేది. సో నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్ను టచ్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ మనకు కాపీ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనకు కాపీ ఎఫెక్ట్ మీద టచ్ చేయండి. సో ఓకే, సో కాపీ ఎఫెక్ట్ మీద టచ్ చేసి ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో ఈ ప్రాజెక్ట్ను ఓపెన్ చేయండి. ఓకే, సో ప్రాజెక్ట్ను ఓపెన్ చేసి మనం 10 seconds కాడికి వచ్చేయండి. ఓకే, సో 10 seconds కాడ నుంచి మనం ఇంకా ఫోటోకి యానిమేషన్లో అప్లై అయితే చేయలేదు. ఓకే,
సో ఇక్కడనే అప్లై చేసాం. సేమ్ దాని మీద టచ్ చేయండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వచ్చేయండి. సో పేస్ట్ అని పెట్టుకోండి. ఓకే, సో మళ్ళీ ఇంకో ఫోటో, మళ్ళీ కాపీ. ఓకే, సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేమ్ మళ్ళీ ఇంకో ఫోటో, సేమ్ మళ్ళీ కాపీ. ఓకే, సేమ్ మళ్ళీ ఇంకో ఫోటో, మళ్ళీ ఎఫెక్ట్, సేమ్ మళ్ళీ కాపీ. ఓకే, సో ఈ విధంగా ఆల్మోస్ట్ మీరు ఎన్ని ఇస్తారో అన్నీ కూడా మనకు ఈ విధంగానే ఎంటర్ చేసుకోండి. ఓకే, సేమ్ మళ్ళీ ఇంకో ఫోటో, మళ్ళీ సేమ్ ఎఫెక్ట్, సేమ్ కాపీ. ఓకే, సో మల్టీ ఇమేజ్ లేకుండా మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే నేను త్వరగా అయితే యాడ్ అయితే చేశాను. సో ఇంకా మీకు ఏదన్నా డౌట్ వస్తే కనుక పక్కాగా మీరైతే అక్కడ కామెంట్ బాక్స్లోకి వచ్చేసి మీరు అడగండి, నో ప్రాబ్లం, నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకే, సో ఇంకా ఇక్కడతో ఇంకొక 10 సెకండ్స్ అయితే ఈడ యాడ్ చేద్దాం. ఓకే, సో ఇంకా ఫైనల్లీ లాస్ట్ ఇంకొక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ కూడా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసేసి సో మీ ముందే ప్రివ్యూ చూపిస్తా చూడండి. ఓకే, సో 10 సెకండ్స్ కాడ నుంచి నేనైతే యాడ్ చేస్తున్నాను. ఓకే, సో బ్యాక్ వచ్చేయండి 10 సెకండ్స్ కాడ, అంటే మనకు కరెక్ట్గా 10 సెకండ్స్ ఎక్కడ ఉంది, ఓకే ఇక్కడ ఫైన్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు 10 సెకండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి మన ఫోటో ఎఫెక్ట్లు అనేది ఈ విధంగా వస్తుంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఇంకా మన ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది. ఓకే, సో ఇంకా ఫోటోకి సెట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనకు స్టార్టింగ్ లిరిక్స్ ఉంటాయి కదా, లిరిక్స్ కూడా ప్లే చేద్దాం ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. మనకు లిరిక్స్ అనేది ఈ విధంగా వచ్చేసాయి. సో లిరిక్స్ వచ్చేసాయి, ఎఫెక్ట్లు వచ్చేసాయి, ఫొటోస్ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్లీ ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సేవ్ ఆప్షన్ ఉంది, దాని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది.